అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఈ అంజలి. సరైన సమాచారం, ఆరోగ్యకరమైన విజ్ఞానం. ఇదే మా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు మనం మన ఛానల్లో ట్రాన్స్ మహిళల జీవితాలలో జరిగే ఒడిదుడుకుల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వారం వాటికి భిన్నంగా ట్రాన్స్ పురుషుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనతో ట్రాన్స్ పురుషుడైన కిరణ్ గారు ఉన్నారు. సో వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ గారు. నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. వెల్కమ్. కిరణ్ గారు, అసలు ట్రాన్స్ పురుషులు అంటే ఎవరు? వారి గురించి మాకు క్లుప్తంగా చెప్తారా? ట్రాన్స్ పురుషులు అంటే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా పెరుగుతున్న సమయంలో, అంటే వాళ్ళకు తెలియకుండానే, ఊహ తెలియకుండానే ఆటోమేటిక్గా అబ్బాయి లక్షణాలు కనబడతాయి. పోతూ 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 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకొక అబ్బాయిలాగా మారడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఎవరికి చెప్పుకోలేక, ఫ్యామిలీకి చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ, అంటే కనీసం ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేము. అమ్మాయిలో కూర్చోవాలన్నా, అబ్బాయిలో కూర్చోవాలన్నా, వెనకాల ఉండాలన్నా, ఫ్రెండ్స్తో ఉండాలా అనేది ఒక గందరగోళంలో ఉండిపోతాం. మళ్ళీ ఆ లక్షణాలు ఎలా అంటే, మాకు అమ్మాయిలాగా ఉండడం, హెయిర్ పెంచుకోవడం కానీ, లేకపోతే డ్రెస్ వేసుకోవడం కానీ ఇష్టం ఉండదు. ఈ సమాజం కోసం, మా కుటుంబం కోసం వేసుకోక తప్పదు. అవన్నీ వదిలి బయటికి రావడానికే మాదొక అబ్బాయిగా మారడానికి అవకాశం. బయటికి వచ్చిన తర్వాత మేము ఎలా ఉండాలో అలా ఉంటున్నాం. ఈరోజు నన్నే చూస్తున్నారు మీరు. ఓకే. ఏమంటే సమాజంలో ముఖ్యంగా మాకు చాలా తక్కువ స్థానము. ఈ సమాజంలో మేము చెప్పుకోవాలంటే మా గురించి మేము ఎలా బయటికి రావాలి? ఎందుకంటే చాలా వరకు ట్రాన్స్జెండర్స్, మేల్ టు ఫీమేల్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈజీగా వచ్చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి గురుచల సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. బట్ మాకు అలాంటిది ఏమీ లేదు. కాబట్టి మేము బయటికి రాలేకపోతున్నాం. ఈ సమాజంలో లోపలే మేము కుంగిపోతున్నాము. బట్ ఈరోజు మాలాంటి వాళ్ళు లక్షణాలు మాలోనే ఉన్నాయి. ఎలా చెప్పుకోవాలో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే సొసైటీలో ఇంకా మాకు స్పేస్ అనేది దొరకలేదు. ఒకటి డ్రెస్ కటింగ్ అది కాదు, మా మనసు భావనలు కూడా ఒక అబ్బాయిలా ఉండాలి అనే ఒక ఆలోచన మనస్ఫూర్తిగా వస్తుంది. సమాజంలో ట్రాన్స్ పురుషునిగా ప్రతిరోజు మీరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? మార్నింగ్ పొద్దున్న లేస్తే పబ్లిక్ టాయిలెట్ నుండి, కటింగ్ షాప్ నుండి, బస్సులో వెళ్తున్న ప్రయాణం చేసేటప్పుడు కూడా మేము ప్రతిరోజు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, బాత్రూంలో పోతే అబ్బాయి సైడ్ పోవాలన్నా కన్ఫ్యూజ్లో మా టాయిలెట్ మేమే ఆపుకొని ఈరోజు మా ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. అదేవిధంగా కటింగ్ షాప్లో వెళ్తే మా బాడీ లాంగ్వేజ్ చూసి కటింగ్ మీకు అమ్మాయినా అబ్బాయినా ఆయన ఎక్కడ మమ్మల్ని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తారో అనే భయంతో ఇంట్లోనే చాలామంది కటింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అబ్బాయిలా కూర్చోవాలో అమ్మాయిలా తెలియక నిల్చుకొని వెళ్తుంటే వెనక నుండి వచ్చినోడు ఎగ్జాంపుల్ మా బాడీ చూసి మమ్మల్ని హరాస్మెంట్ చేసి, నువ్వు అమ్మాయ్యా అబ్బాయ్యా, ప్రయాణం చేసేటప్పుడు ఎలా అంటే తెలియకుండానే మా పైకి వస్తారు చాలామంది. ఈరోజు మా ట్రాన్స్మెన్ పురుషునిలాగా ఉండాలనే మనోభావంతో ఈరోజు మేము వేసుకున్న డ్రెస్ కానీ, మేము చేసుకున్న కటింగ్ కానీ ఉండొచ్చు. బట్ ఈరోజు జరుగుతున్న మెయిన్ అన్యాయం ఏమంటే, మా పైన హరాస్మెంట్ చాలా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు జరుగుతున్న అన్యాయంలో మేజర్గా జాబ్ విషయం కావచ్చు, మేము కనబడుతున్న మా బాడీ స్టైల్లోనే మెయిన్గా మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు. ఈరోజు చిన్న మా కోరికలు, మేము వాచ్ చేసుకోవాలన్నా, షూ వేసుకోవాలన్నా చిన్న కోరికలు ఈరోజు మా సాటిస్ఫాక్షన్ కావట్లేదు. సో బస్సులో మీరు అంటే ఆ బాయ్స్ మీ మీదకి వస్తున్నారు అని చెప్పారు. సో ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఏం చేయాలో తెలియక మేము లాస్ట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే గొడవ లేకుండా మేము బయటికి రావాలి. లేకపోతే గొడవ చేయడానికి పోతే మా కాలర్ పట్టుకుంటే, ఎక్కడ మా కాలర్ పట్టుకుంటాడో, మా బాడీని ఎక్కడ టచ్ చేస్తాడో అనే బాధతో వాళ్ళతో గొడవ పెట్టుకోలేక జర్కిన్ వేసుకొని ఈరోజు ప్రయాణం చేసే సిచ్యువేషన్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క సందర్భాల్లో మేము ఎలా మమ్మల్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంలో ఉంటాము. బట్ ఇలా జరగడానికి మెయిన్ కారణం ఏమంటే, ఈ సొసైటీలో ఉన్న పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా మమ్మల్ని
ఈజీగా అండర్స్టాండ్ చేసుకోరు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చేదే తక్కువ కమ్యూనిటీ మాలో, చాలా తక్కువ కమ్యూనిటీ బయటికి వస్తారు. బయటికి వచ్చి జనరల్ సొసైటీ లాగా మేము తిరగాలనే ఆశ మాకు ఉంటుంది. ఈరోజు ఫిల్మ్ థియేటర్కి వెళ్ళాలన్నా మాకు ప్రాబ్లం, 3 అవర్స్ థియేటర్లో కూర్చోవాలన్నా టాయిలెట్ గురించే సేమ్ క్వశ్చన్ వస్తుంది, ప్రయాణం చేయాలన్న క్వశ్చన్ వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది మాకే ఈరోజు విచిత్రమైన స్థితిలో మేము ఈరోజు గురి అయ్యాము. అంటే ఏం చెప్తున్నానంటే మెయిన్గా సమాజం ఒకవైపు అయితే మా ఫ్యామిలీ ఒకవైపు, ఇంట్లో మేము అమ్మాయిలాగా నటిస్తూ బయటికి వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా మారడానికి, అబ్బాయి డ్రెస్ వేసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ప్రతిరోజు నడిసే ఒక్కటైతే మీరు ఈరోజు మేము వేసుకున్న డ్రెస్ ఒక చిన్న ఇష్యూ అది. ఎందుకంటే డ్రెస్ జనరల్గా మీకు చాలా బల్బ్ ఎక్కువ, అందుకే మీరు అబ్బాయిలా మారుతున్నారు, నువ్వు అమ్మాయిలా ఉండు అని ఇంట్లో పేరెంట్స్ నుండి స్టార్ట్ చేస్తే బయట ఎక్కడ పోయినా కూడా అదే క్వశ్చన్ ఇస్తారు. అంటే ఇది కావాలని వేయట్లేదు. 1000లో ఎవరో ఒకరు ట్రాన్స్ పురుషుడుగా వస్తే వాళ్ళ మనోభావాలు ఏముంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం అడగలేకపోతున్నారు, వాళ్ళని ఎవరు అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది ఈ సమాజంలో లేదు ముఖ్యంగా. సరే, అయితే వివక్షత అనేది ఫస్ట్ మీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిందన్నారు. సో మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించారా? 100%. ఎందుకంటే ఫ్యామిలీని ఒప్పించడానికి ఈరోజు నాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను డిజబిలిటీ, నేను ఆదివాసీ నుండి వచ్చిన వ్యక్తిని. మా ఫ్యామిలీని ఎంత ఒప్పించినా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియని లోకంలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఒక విలేజ్లో చిన్న ఒక గ్రామంలో లంబాడీస్ ఆదివాసులో ఉన్న మా పేరెంట్స్ని ఈరోజు నేను ఒప్పించాలంటే చాలా కష్టమైన పని. నేను 2010లో జరిగిన నా సిచ్యువేషన్ని, నా పేరెంట్స్ని ఈరోజు నాకు స్టడీ దూరం అయ్యాయి. ఈరోజు నేను జాబ్కి వెళ్ళడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను. అంటే ప్రతి ఒక్క విషయానికి ఫ్యామిలీ ఎక్కడ ఒప్పుకుంటుందంటే, మా కులంలోనే ఒకటి ఏమంటే 12 సంవత్సరాలకే అమ్మాయిలకు పెళ్లి చేయాలనేది ఒకటి ఉంటుంది. అంటే 12 సంవత్సరాలకు అమ్మాయిగా పుట్టినందుకే 12 సంవత్సరాలకు పెళ్లి చేస్తారా? అంటే మాకు ఇంట్లో నుండే స్టార్ట్ అయ్యి ఎలా అర్థం చెప్పియాలి? వాళ్ళు చెప్తారు మనకు ఒక కల్చరర్ ఉంది, మనకు ఒక పద్ధతి ఉంది, అమ్మాయిలా ఉండాలి, మీరు ఇదే డ్రెస్ వేసుకోవాలి, మీరు హెయిర్ పెంచుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి అని ఇదంతా అమ్మా నాన్న చెప్తూ వస్తారు. వాళ్ళు చెప్తూ వస్తున్నారు కాబట్టి నాకు ఈరోజు నా ఫ్రెండ్స్ చాలామందికి ఈరోజు ఇదే క్వశ్చనర్తో ఫ్యామిలీని వదిలేసి స్టేట్లో పోయి బతుకుతున్న చాలామంది ఫ్రెండ్స్ ఈరోజు పేరెంట్స్ని దూరం అయ్యారు, ఇంటికి వెళ్ళలేకపోయారు, ఫ్యామిలీని కోల్పోయారు. చిన్న విషయాలకు మేము చిన్న విషయాల నుండే పెద్దగా అవుతుంది ఈరోజు. ఎందుకంటే మేము ఎలా సాటిస్ఫాక్షన్ కావాలనేది మాకే కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ పురుషుడిగా మీ మనసులోని భావాలు అనేవి వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మీలో ఉన్న ఫీలింగ్స్ ఏంటో మీకు మాత్రమే తెలుసు. సో ఆ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ అడిగారు మీరు. ఎందుకంటే మాకు ఫస్ట్ అవకాశం ఇస్తే కదా చెప్పాలి. మాకు అవకాశమే లేదు అక్కడ. ఇక మా ఫీలింగ్స్ చెప్పాలంటే ఎగ్జాంపుల్, మాకు ఆటోమేటిక్ ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంకొక అబ్బాయిని మమ్మల్ని పెళ్లి చేసుకోమంటారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి? నువ్వు ఒక అమ్మాయివి, భారత సంస్కృతిలో ఇలాగే ఉండాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బద్దగొట్టినట్టు చెప్తున్నప్పుడు మేము ఎలా వాళ్ళని అండర్స్టాండ్ చెప్పుకోవాలి? ఎలా ఒప్పించాలి వాళ్ళని? ఎలా ఒప్పించినా కూడా ఈరోజు ఏమంటే నా ఫీలింగ్ ఇంకొక అమ్మాయి మీదకి మనసు వెళ్తుందంటే ఆ అమ్మాయికి చెప్పగలను నేను. అంటే నన్ను నాకు అర్థం చేసుకునే అమ్మాయి అయితే నన్ను ఓకే అంటుంది. బట్ నువ్వు కూడా నాలాగే కదా, నీకేం పిచ్చి అనేసి ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. నేనేం చిన్న విషయం ఏమంటే, సమాజంలో మమ్మల్ని చాలా తక్కువగా ఇప్పుడు మేము ఎలా అర్థం చెప్పించినా కూడా మీకేమైనా మెంటలా అని చెప్తారు. మీరు మెంటల్ గురయ్యారు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళని చెప్తారు. మీరు అడిగారు కదా ఆ క్వశ్చన్ని, వాళ్ళకి ట్రై చేస్తాం, మేము చెప్పడానికి ట్రై చేస్తాము. స్కూల్లో టీచర్కి చెప్పేకి అవుతుందా? అట్లీస్ట్ బెస్ట్ ఫ్రెండ్కి కూడా చెప్పే కాదు మా బాధలు. ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ బయటికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఎలా బతకాలి, వచ్చిన తర్వాత ఈ సొసైటీ మమ్మల్ని ఎలా అప్సెట్ చేస్తుంది. నేను చెప్పాను, నేను బయటికి వచ్చాను, నేను ఇలా అని ఇప్పుడు నేను చెప్తున్నాను. జాబ్ ఎక్కడ? నా రేషన్ కార్డ్ ఎక్కడ? నా ఓటర్ ఐడి కార్డ్ ఎక్కడ? నా ఐడి ప్రూఫ్ ఎక్కడ?
నేను అమ్మాయినా అబ్బాయినా ఏ కాలంలో చేస్తున్నారు వీళ్ళు నన్ను? నేను చెప్తున్నాను నేను అబ్బాయిగా బతకాలనుకుంటున్నాను, నన్ను అబ్బాయి కాలంలో వేయండి అని చెప్తున్నాను. అంటే నేను ఎలా బతకాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా నేనెందుకు ఉండింది? ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఈరోజు బయటికి వచ్చిన వాళ్ళం చాలా తక్కువ మంది. వాళ్ళకైనా మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు అడుగుతూనే ఉన్నాను. నేను 2002 నుండి పోరాడుతున్నాను. 2002, 2017 అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ విషయాలపైన ఫైట్ చేస్తూ వస్తున్నాము. నాకెందుకు, నేను ఇంట్లోనే ఉంటాను, ఈ అవసరం లేదు, నా ఫీలింగ్ నాలోనే ఉండని అనుకున్న వాళ్ళు చాలామంది లోపలే ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. కేవలం ఈ సమాజం, ఈ ఫ్యామిలీ, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఒప్పుకోక కారణంతోనే మేము ఇలా ఉన్నాం. ఇంకొకటి ఏమంటే వచ్చిన తర్వాత మేజర్గా బతకడానికి 2 ఆప్షన్స్ ఉండాలి. ఒకటి తినాలి, లేకపోతే పని అండ్ ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము బయటికి వెళ్ళి సెక్స్ వర్కర్ చేయలేం, బెగ్గింగ్ చేస్తలేం, గౌరవంగా పని చేసి బతుకుతామని అడుగుతున్నాం. పని ఇవ్వండి అని. ఏది, ఎక్కడ పని ఇవ్వండి? నేను డిగ్రీ చేశాను, నా స్టేట్లో గౌరవంగా బతకాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీకి నా మూలన మర్యాద పోయింది కదా, వాళ్ళని ఒక స్థానంలో పెట్టాలనుకుంటున్నాను. ఈ పబ్లిక్ 2008లో నేను అబ్బాయిగా బయటికి వచ్చినప్పుడు ఇదే పబ్లిక్ నాకు చెప్పులతో కొట్టాయి, రాళ్లతో కొట్టాయి. ఇదే పబ్లిక్ నన్ను హషయంగా చేసుకున్నాయి. ఇదే మీడియా మమ్మల్ని దూరం చేశాయి. ఇదే ఒక్కొక్క మాటలతో నువ్వు ఒక అమ్మాయిలా ఉండు, నువ్వు ఎలా సెక్స్ చేస్తావు, నువ్వు ఎలా పడుకుంటావు అని క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళని ఎలా అర్థం చెప్పాలి మేము? ఇప్పటివరకు మీరు చెప్పింది వింటుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏ రోజైనా మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి అమ్మ, నాన్న, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని ఏ రోజైనా ప్రేమతో మాట్లాడగలిగారా వాళ్ళతో? 2008లో నేను బయటికి వచ్చాను. స్టేట్ వదిలి స్టేట్ కర్ణాటకలో ఈరోజు బతుకుతున్నాను. వరంగల్ ఎక్కడ, కర్ణాటక ఎక్కడ? నాకు కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ అయితే లేదు. అక్కడ పోయి ఈరోజు 3 సంవత్సరాలు మా ఫ్యామిలీ నన్ను సింగిల్ వర్డ్ కూడా మాట్లాడలే. చచ్చిపోయానని ఫోటో పెట్టి దండం కూడా పెట్టేశారు, ఎందుకంటే కాంటాక్ట్ లేదు. ఆ తర్వాత నేను మా ఫ్యామిలీ నాకు కావాలనేసి మళ్ళీ మా ఫ్యామిలీ మూలంగా మళ్ళీ మా ఫ్యామిలీని కలిసిన తర్వాత మా అమ్మ ఏడ్చిన బాధ, మా నాన్న పడ్డ బాధలు, మా అక్క చెల్లెళ్ళు ఏడ్చిన ఎడుపులు. జీవితంలో కష్టాలు అనేవి అందరికీ వస్తాయండి. ఇప్పుడు బాధపడే సమయం కాదు. సో మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో మీ గురించి వివరంగా ఇంకా చెప్పండి. సమాజంలో మిమ్మల్ని మీరు ఒక ట్రాన్స్ పురుషుడిగా గుర్తించుకుంటున్నారు. సో ప్రస్తుతం మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? ఇప్పుడు ఏమంటే మాలాంటి కమ్యూనిటీస్కి, ట్రాన్స్ మ్యాన్స్కి కేవలం ఎన్జిఓ తప్ప, అది మాలాంటి ఎవరైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో అలాంటి ఎన్జిఓలో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రం మాకి జాబ్ ఇస్తున్నారు. ఈరోజు ఫండింగ్ ఉన్నప్పుడు మాత్రం మేము వర్క్ చేస్తున్నాం, కానీ రేపు ఫ్యూచర్ ఏంటి అనేది మాకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటే ఇప్పుడు నేను చేస్తున్నది ఒక చిన్న ఫెలోషిప్ తీసుకొని బెంగళూరులో సాలిడారిటీ ఫౌండేషన్లో చేస్తున్నాను. కాంట్రాక్ట్ బేసిక్ వర్క్, బడ్జెట్ ఉంటే తీసుకుంటారు, బడ్జెట్ లేకుంటే లేదు. ఇలా చాలామంది నా స్నేహితులు కూడా ఈరోజు వర్క్ చేసి బయటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చేస్తున్నది చిన్న సెక్షువాలిటీ అండ్ డిజబిలిటీ అండ్ ట్రాన్స్ మ్యాన్ గురించి. ఈరోజు నేను లెస్బియన్, బైసెక్సువల్ వాళ్ళ గురించి కర్ణాటకలో చిన్నగా వర్క్ చేస్తున్నాను. అది నెక్స్ట్ 6 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. చూడాలి. ఇన్ని సంవత్సరాలు ఒక 7 years నేను ట్రాన్స్జెండర్స్తో, డిజబిలిటీతో వర్క్ చేశాను కర్ణాటకలో. హ్యాపీగా ఉంది. ఇంకా ముందు చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఎక్కడో ఒక దగ్గర నా స్టేట్లో నేను పని చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ కూడా ఉంది. కిరణ్ గారు, సమాజంలో మీ హక్కులను ఎవరైనా ఉల్లంఘించారా? అవును, ఇప్పటి వరకు సమాజంలో నాకనే కాదు, ట్రాన్స్ పురుషులకు కానీ ట్రాన్స్ మహిళలకు కానీ చాలా ఉల్లంఘనలు జరిగాయి. బట్ నా విషయంలో వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా నేను ఈరోజు చాలా లాస్ అయ్యాను. నాకు ఐఏఎస్ చేయాలని చాలా కోరిక ఉండే, బట్ ఈరోజు నేను ఐఏఎస్ చేయలేకపోయాను.
కేవలం నా ఐడెంటిటీ ద్వారా నేను ఈరోజు ఎడ్యుకేషన్ చేయలేకపోయాను. ఎడ్యుకేషన్ డిగ్రీ చేసి ఫైనల్లో నా ఐడెంటిటీ నేను ప్రూవ్ చేసుకున్న టైంలో నా ఫ్యామిలీ, ఈ సొసైటీ నా ఎడ్యుకేషన్ని లాక్కుంది, నాకు ఉల్లంఘన జరిగింది. భారత సంస్కృతిలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. నేను అబ్బాయిని అని నా నోటి ద్వారా నేనే చెప్తున్నాను. ఈ సమాజం నువ్వు అమ్మాయి అని చెప్తుంది. నేను ఎలా బతకాలని నేను ఎలా బతకాలనేది కూడా ఈ సమాజమే డిసైడ్ చేసినప్పుడు నా హక్కుల్ని ఉల్లంఘన చేసినట్టే. ఈరోజు ఎడ్యుకేషన్ కూడా కాదు, నేను ట్రావెల్ చేసేటప్పుడు కానీ, జాబ్ చేసేటప్పుడు కానీ, ఫుడ్ తినేటప్పుడు కానీ, ఇవన్నీ చిన్న చిన్న వాటికి కూడా నేను ఈరోజు ఉల్లంఘనకు గురి అయ్యాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టడీ పరంగా చూస్తే 10th క్లాస్లో ఎగ్జాంపుల్ చిన్న ఇష్యూ జరిగింది నాకు. ఎగ్జామ్ రాసే టైంలో ఫైనల్ ఎగ్జామ్ రోజు నా హాల్ టికెట్ చూస్తే హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ వస్తే అక్కడ కూర్చోబెట్టాలి. బట్ అందరిలో పబ్లిక్లో నువ్వు అబ్బాయి అనేసి ఒక టీచర్ని ఒకలాగా మాట్లాడడం జరిగింది. ఆ ఒక చిన్న అక్కడ జరిగిన ఆ ఇష్యూస్ని నా మనసులో ఉండిపోయి ఎగ్జామ్ని సరిగా రాయలేకపోయాను. అంటే నేను ఎంతో ఖుషిగా, ఆనందంగా ఈరోజు ఎగ్జామ్ అనే ఫీలింగ్తో వెళ్తే అక్కడ జరిగింది నాకేంటి, మా హక్కు ఇది, మేము గెలిపించుకుంటున్నాం, నేను స్టడీ చేస్తున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, నేను పలానా చోట ఉన్నాను అనేసి మేము ఈరోజు గౌరవంగా చెప్పుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మాకు సమాజంలో ఉల్లంఘన జరిగినట్టే నేను భావిస్తున్నాను. జననం గమనం మరణం అందరికీ సమానం, కామం క్రోధం హాస్యం సహజం, ఇది సహజం, మనలో మనకి దూరం, మనుగడకెంతో భారం, తిమిరం పోనా వైరం, సమరం ఇది సమరం, వేకువలో మెలకువల గీతం, సంధ్యారాగ దీపం, పౌర్ణమితో గ్రహణాల వైరం, నిశిలో ఉన్న దీపం.